హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ ఆర్సీబీ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. వాకండే స్టేడియం ముంబైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానీ ఉంది. ఇక వీళ్ళ ప్రీవియస్ వెయిట్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, విన్నింగ్ ఛాన్సెస్ అన్నీ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక వాకండే స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే పూర్తి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండి. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మొదటి బౌలింగ్ చేయాలని చూస్తాడు. 200 అయినా చేజ్ చేయడానికి పిచ్ అనుకూలిస్తుంది. టాస్ కీలకం కానుంది. ఇక ఇరు జట్ల మధ్య భారీ హిట్టర్లు ఉండటంతో ఈరోజు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈ పిచ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 150 ఉంది. హైయెస్ట్ టోటల్ 235, లోయెస్ట్ టోటల్ 67గా ఉంది. హైయెస్ట్ చేజ్ 214, లోయెస్ట్ డిపెండ్ 118గా ఉంది. ఇక ముంబై ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రోహిత్ శర్మ, ఇషన్ కృష్ణ పార్ట్నర్షిప్ కీలకం కాను ఉంది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్తో మిడిల్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్లో మహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా ఉన్నారు. ఎయిర్కల్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా, రమ్లీ శర్పట్, కార్టేజీతో ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ, ఇషన్ కృష్ణ మంచి టచ్లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా పంలోకి వస్తే ముంబైకి తిరిగి ఉండదు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్ అందరూ రాణిస్తే ముంబై భారీ స్కోర్ చేసి విజయ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మరో జట్టు ఆర్సీబీ విషయానికి వస్తే బ్యాటింగ్ భారంతో విరాట్ కోహ్లీ పైనే పడుతుంది. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ప్లాట్ డూప్లెసిస్ ఓపెనింగ్ చేస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో వెల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, మోహిన్ లోబ్నర్, దినేష్ కార్తిక్తో పటిష్టంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఫామ్లో అయితే లేరు. స్పిన్ బౌలింగ్లో కరుణ్ శర్మ, చౌహాన్ పాల్పంచుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో ట్రోప్లీ, మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాలు అద్భుతమైన బౌలింగ్ ఉన్నప్పటికీ వీళ్ళైతే వికెట్లు తీయట్లేదు. ఎస్ దయాలు పరుగులు ఇవ్వట్లేదు కానీ వికెట్లు తీస్తున్నాడు. ట్రోప్లీ వికెట్లు తీస్తున్నా పరుగులు ఎక్కువ ఇస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ అయితే ఇప్పటి వరకు స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక విరాట్ కోహ్లీ భారీ స్కోర్ చేస్తేనే ఆర్సీబీకి విజయావకాశాలు ఉంటున్నాయి. ఇక ఎటు పరంగా లాస్ట్ 10 మ్యాచ్ల్లో ముంబై 4 ఇట్ల విజయం సాధించింది. ఆర్సీబీ 6 ఇట్ల విజయం సాధించింది. ఇక ముంబై వాకండే స్టేడియంలో ఆడుతుండటంతో ముంబైకి కొంచెం విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీతో గ్లెన్ మ్యాక్స్వెల్, వెల్ జాక్స్, దినేష్ కార్తిక్ రాణిస్తే ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళ ప్రీవియస్ రికార్డు, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 బట్టి ముంబైయే ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ శర్మ, ఇషన్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాతో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా మంచి టచ్లో ఉన్నారు. బెంగళూరు విషయానికి వస్తే విరాట్ కోహ్లీ మినహా ఇతర బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఇక ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయం. నేనైతే ఈ మ్యాచ్లో ఆర్సీబీపై ముంబై విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. మీరేటే విజయం సాధిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.